కర్నూలు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించి వర్చువల్ విధానంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్లో 45 కోట్ల రూపాయలతో రెండో గేట్ కోసం శంకుస్థాపన పనులు కర్నూలు రైల్వే స్టేషన్ అధికారులు, బీజేపీ నేతలు ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణలో కర్నూలుకి మనకి దగ్గర 43 నుంచి 44 కోట్లు రైల్వే ఆధునీకరణకు కేటాయించడం జరిగింది. అలాగే కర్నూలులో నరసింహారెడ్డి నగర్ నందు ఒక ముఖ్య గేట్ ఉండగా ప్రయాణికులకు వాళ్లకు యాక్సెస్ కోసము రెండో గేట్ కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. రెండో గేటు మన అశోక్ నగర్ కూడలి సీతారాం నగర్ నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైల్వే ప్లాట్ఫామ్లు మరియు ఆధునీకరణ, స్టేషన్ ఆధునీకరణ, దీంతోపాటు కొత్త ప్లాట్ఫామ్ నిర్మించడము మరియు యాక్సెస్ అటు ఇటుకి యాక్సెస్కి సంబంధించినవి అన్ని పరికరాలు కొత్త మిషన్లతో ఈరోజు లిఫ్టులు మరియు స్టేషన్లోని ముఖ్య పరికరాలు కూడా దీనిలో కొత్త భాగంగా మనము ఆధునీకరించడం జరుగుతుంది. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని గారు దాదాపు 85,000 కోట్లకు పైగా రైల్వే ఆధునీకరణ పనుల్లో భాగంగా వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా కర్నూలుకు కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో రెండవ గేటు సీతారాం నగర్, వెంకటరమణ కాలనీ వీటి ద్వారా రెండవ గేటును ప్రారంభించడానికి వర్షుకై కేటాయించడం జరిగింది. అదేవిధంగా వందే భారత్ రైళ్లు దాదాపు 10 రైళ్లను ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైల్వే రెస్టారెంట్లను, కొత్త రైళ్లను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా రైల్వే అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంను అరేంజ్ చేసి